ఫస్ట్ టైం కనపడగానే పారిపోతాడు సేవకుడు. మీరేమనుకుంటారంటే ఎంత వినయ విధేయతలండి అసలు. అలా ఉండాలి సేవకుడు అంటే. అసలు కనపడగానే వెళ్ళిపోయి పలకరించి, మీరు మా చర్చికి వచ్చారండి, వెల్కమ్ అండి, చాలా మా ఇదండి, ఉండండి సార్ మా చర్చిలో మీరు ఎక్కువ ఉండండి, వాక్యం వినండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడాలి అని అంటారు అందరూ. మీరు కూడా దానికి అవును కదా, అదే విధేయత కదా అని మీరు అనుకుంటారు. అది ఏంటంటే ఇలాగా ఇచ్చిపుచ్చుకునే ఈ స్వభావం వల్ల, అలా మాట్లాడడం వల్ల, అలా చేయడం వల్ల అవతల వ్యక్తి తాలూకు అభిమానాన్ని పొందడం. ఈ అభిమానాన్ని పొందడం ఒక పని జరిగించుకోవడానికి చేస్తాడు ఏ వ్యక్తి అయినా. అర్థమైందా? ఏం పని? ఆ వ్యక్తి మరలా చర్చికి వచ్చే పని, రెగ్యులర్గా అటెండ్ అయ్యే పని. ఆ తర్వాత వెంటనే అడ్రస్ కనుక్కొని వెంటనే ఆ ఇంటికి వెళ్ళిపోయి ఆ ఇంట్లో కూర్చొని ఇలా చక్కగా ఎప్పుడు కూడా వాక్యాలని దేవుడని చెబుతూ చక్కగా చర్చిలోని పెర్మనెంట్గా వాళ్ళని ఉంచడానికి చేసే పని. అంతే తప్ప దేవునికి దగ్గర చేసే పని అయితే అది కాదు. అంతే కదా, అంతే. దేవుని దగ్గర చేసే పని కాదు. ఎవరో క్రైస్తవుడు అలా వస్తే వచ్చాడు క్రైస్తవుడు కాబట్టి ఏదో చర్చిలో వేసి నీ చర్చకు వచ్చాడంటేనే అక్కడే అర్థమైపోవాలి వాడు ఇక్కడ నిలబడింది. ఇంకో చర్చి నుంచి ఇంకోటి తిరిగి అక్కడ నుంచి ఇంకోటి దగ్గర తిరుగుతాడు, అక్కడ నుంచి ఇంకో దగ్గర తిరుగుతాడు. ఇలా తిరుగుతే ఆఖరికి నాశనం అయిపోవడం తప్ప ఏమీ లేదు. ఎవరైనా అంతే. రెగ్యులర్గా వచ్చే వాళ్ళు కరెక్ట్గా ఉంటారంటే వీడు కూడా ఎక్కడో మూల కూర్చొని పడుకోవడం, లేకపోతే ఫ్యాన్ కింద కూర్చోవడం, ఏదో ఆరాధన చేసామని చెప్పి వెళ్ళిపోవడం తప్ప ఆ వాక్యం వినడం, వాక్య ప్రకారంగా ముందుకెళ్ళడం, ఏది పాటించడం ఏమి ఉండదు. నేను పరిశుద్ధ క్రైస్తవుడని చెప్పుకొని తిరుగుతాడు. వీడు చివరికి నాశనం అయిపోవడం తప్ప ఏమీ లేదు. ఎందుకంటే జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు. జ్ఞానం లేకయే నశించిపోతున్నారు. సో అలా చేయవలసిన అవసరం లేదు. ఆ వ్యక్తి వచ్చినప్పుడు నిజంగా స్థిరమైన వాడైతే ఏమవుతాడు? ఫస్ట్ టైం వచ్చిన వాక్యం వినొచ్చినవాడు వాక్యం కోసమే ఉంటాడు. నీకు అర్థమైందా? మనం పొమ్మని చెప్పినంత వరకు వాడు వెళ్ళడు. అలాంటి వాడే కావాలి. నీకు అర్థమైందా? యేసుక్రీస్తు కూడా ఏమంటాడంటే, అయ్యా యేసుక్రీస్తు ఏంటయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా, నేను వెతుకుతూ నీ దగ్గరికి వచ్చావయ్యా అంటే యేసు అంటాడు, ఎంత గొప్పలయ్యా మీరు అని అనలేదు. యేసు అనే మాట ఏంటో తెలుసా? మీరు సూచనలను చూచుట వలన కాదు కానీ రొట్టె తిని తృప్తి చెందుట వలననే నన్ను వెతుకుతున్నారు అంటారు. నా దగ్గరికి వస్తే మీకు ఆహారం ఫ్రీగా దొరుకుతుంది, అందుకే నా దగ్గరికి వస్తున్నారు. కానీ మీరు నిజంగా నేను చెప్పే మాటలను విని వాటి చొప్పున చెయ్యాలి, దేవుడి చిత్తాన్ని చెయ్యాలి అని ఆలోచనతో మీరు రావటం లేదు. మీరు ఎందుకురా నాకు అని అన్నాడు. అర్థమైనది? ఇప్పుడు అలాంటి చెత్త ఎంతమంది వచ్చినా వృధా ప్రయాస, వేస్ట్. ఆ చెత్త ఇప్పుడు ఎక్కువగా ఉన్నారు సంఘాలు. నీకు దేవుని మాట కావాలంటే వస్తావు, వద్దనుకుంటే పోతావు. అర్థమైందా? చెత్త మాటలు వినాలనుకుంటే అక్కడికే పోతావు. కాబట్టి నాకేం అవసరం ఏమీ లేదు, నేను అలా రమ్మనలేదు, అలా చేయలేదు. కాబట్టి చాలా శ్రద్ధ అవసరం. మీకుగానే శ్రద్ధ అవసరం. మీరు దేవుని మాట వినడానికి మాత్రమే ఇక్కడికి రావాలి. అభిమానాలు, ప్రేమలు పంచుకోవడానికి కాదు. ఈ ప్రేమలన్నీ ట్రాష్ అని నేను ఎప్పుడో చెప్పాను. ఈ ప్రేమలను నిజంగా ప్రేమించి నేను పొగిడినోడు తప్ప, నీకు ఏదైనా సహాయం చేసినోడు తప్ప, అంటే నీకు శత్రువుగా ఉండి నిన్ను బాధ పెట్టి కృంగదీసి కుళ్ళబడిచే మాటలని చాలా నీచంగా చూసినోడు ప్రేమించి చూడు. నిజంగా చెప్పి నిజం ప్రేమిస్తారా? గుండెలు చేసుకొని చెప్పండి, అలాంటి వ్యక్తులు నేను ప్రేమిస్తున్నానని చెప్పి, ప్రేమించగలను, ప్రేమిస్తాను అని చెప్పండి. యేసుక్రీస్తు అన్నాడు కదా, నీ శత్రువులను ద్వేషించి నీ పొరుగు వాడిని ప్రేమించమన్న మాట మీరు విన్నారు కదా. మీరేం చేస్తారంటే మీరు పరలోకమందున్న ఆ తండ్రికి కుమారులుగా ఉండునట్లు, తండ్రి నాయన తండ్రి అని పిలుస్తాం కదా, దేవుడా తండ్రి అంటావు కదా. నువ్వు కుమారుడివి, కుమార్తె ఉండాలి అంటే నువ్వు ఏం చేయాలో తెలుసా? నీ శత్రువుని ప్రేమించాలని యేసుక్రీస్తు చెప్పాడు. ప్రేమించి చూడండి. మరి యేసు మాట ఎక్కడ నెరవేరుస్తున్నాం మనం? మన శత్రువుని ప్రేమించగలిగితే అప్పుడు మనం ఎవరమవుతాం? దేవుని యొక్క కుమారులం అవుతాం, కుమార్తెలం అవుతాము. అర్థమవుతుందా? ప్రేమించిన తర్వాత తండ్రి అని పిలాలి దేవుణ్ణి. ఎవరిని ప్రేమించిన తర్వాత? ఎవరిని? అందరూ చెప్పండి అమ్మా, ఎవరిని ప్రేమించిన తర్వాత గట్టిగా చెప్పండి. వినబడాలి. శత్రువుని ప్రేమించాలి. మనల్ని ప్రేమించే వాళ్ళని, మనకి ఇష్టపడే వాళ్ళని, లేకపోతే మనకు రూపాయో పాపాయో తెచ్చిచ్చిన వాళ్ళని,
ఇలాంటి వాళ్ళని ప్రేమిస్తారు? అది ప్రేమ అంటారు? అది ఏమో ఇచ్చిపుచ్చుకునే ప్రేమ అది. వాడు సేమ్ నేను అలాగే ప్రేమిస్తున్నాడు. ఇలాంటి ప్రేమలొద్దు. దేవుని సన్నిధికి వచ్చినా కానీ నీ ప్రేమ దేవుని మాటల మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. అయ్యగారు నన్ను గౌరవిస్తున్నారా లేదా, అయ్యగారు నన్ను ప్రేమిస్తున్నారా లేదా, నన్ను గౌరవించి చక్కగా ఇది చేస్తున్నారా లేదా, ఇలాంటివన్నీ పక్కన పెట్టేయాలి. ఇలాంటి మానవ పరమైనటువంటి సంబంధాలన్నీ పక్కన పెట్టేసేయాలి. ఇక్కడికి వచ్చామంటే అంతే, ఒకటే బంధం. ఏంటి? ఆత్మీయ బంధం. ఈ బంధంతోనే, ఆ ఆత్మీయ బంధం ఎవరితో ముడిపడి ఉండాలి? దేవుని మాటలతో, దేవునితో ముడిపడి ఉండాలి. అక్కడ దేవుడే ఉండాలి. దేవుడి మాటలు వినబడుతున్నాయి కాబట్టి ఆ మాటల మీద మాత్రమే ప్రేమ ఏం చేయాలి? ఆయన దగ్గరికి వచ్చిన నువ్వు సిలువను మోస్తూనే ఉండాలి. మోయడం అంటే ఏంటి? యేసు మాటలు చాలా భారంగా ఉంటాయి. నువ్వేం సిలువెక్కక్కర్లేదు, ఎవరివి సిలువెక్కక్కర్లేదు. యేసుక్రీస్తు సిలువ ఎక్కినట్టు ఎవడ ఎక్కక్కర్లేదు. యేసుక్రీస్తు కోసం ఎవడ చనిపోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు మన జీవితంలో ఒక వాక్యం నేర్చుకున్నాము అని అంటే మనకు మనం సంతోషంగా బ్రతకడానికి మీకు చాలా చాలా రోజుల నుంచి చెప్తున్నాను. మీకు అర్థమవుతుందా? సంతోషంగా మనం బ్రతకలేనప్పుడు ఈ జీవితం వేస్ట్. తర్వాత ఎప్పుడు చనిపోయిన తర్వాత మనకేమొస్తుందట? శాశ్వతకాల సంతోషం వస్తుంది. శాశ్వతకాల సంతోషం పరలోకం అంటే. ఇక్కడ భూమి మీద మీకు సంతోషం అంటే ఏంటో అర్థం తెలియనప్పుడు ఏంటి, అక్కడ పరలోకంలో ఎప్పుడు కష్టం ఉండదు, కన్నీళ్ళు ఉండవట. మీకు అర్థమవుతుందా? అక్కడ ఏముండవు, చీకటి లేదు, వెలుగే ఉంది. అక్కడ కన్నీళ్ళు లేవు, బాధ లేదు, ఏమీ లేదు, సంతోషమే ఉంది. మీకు అర్థమవుతుందా? అసలు కష్టపడాల్సిన పని లేదు. ఇక్కడ అలాగ సంతోషంగా ఉంటామంట. ఒక్కసారి ఇక్కడ పరిపూర్ణంగా సంతోషం అనుభవించామనుకో, ఇక్కడ ఈ భూమి మీద అనుభవించామనుకో, ఈ పరిపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తున్నప్పుడే మనకు ఒక్కసారి ఇబ్బంది కలుగుతుంది. ఇంత సంతోషాన్ని నేను అనుభవించలేనురా బాబు అని చెప్పాను కదా. ఇది మీరు అడుగేస్తుంటే కార్పెట్, ఇకమ్మా అడుగేస్తుంటే కార్పెట్ పువ్వుల కిందన పడుతున్నాయి. తర్వాత ఏమో అలా బయటకు వచ్చేటప్పటికి ఇంట్లోంచి ఏసీ రూమ్ నుంచి ఇలా బయట ఏసీ కారులో అడుగు పెట్టావు, అందులో కూర్చున్నావు, అలాగే వెళ్ళే వచ్చావు. అక్కడ నుంచి ఎక్కడికి తిరగాలన్నా ఏసీ కార్లు, ఏసీ బంగళాలు, బంగారం, నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి. ఇంత సంతోషాన్ని నువ్వు పొందుకుంటూ ఉన్నావు అనుకో, ఏమనిపిస్తుంది? ఒక్కొక్కసారి కష్టం అంటే ఏంటో కూడా ఒకసారి చూడాలనిపిస్తుంది. అనిపించదా చెప్పండి? మరీ అధిక సంతోషం ఉన్నా కష్టమే. మరి పరలోకంలో అధిక సంతోషం ఉందట. మరి అధిక సంతోషమే కదా, ప్రతిరోజు సంతోషం అంటే అధిక సంతోషం. ఆ అధిక సంతోషాన్ని అనుభవించాలన్నా నువ్వు సంతోషానికి అలవాటు పడాలి. అంతేనా? ఈ భూమి మీద సంతోషానికి అలవాటు పడాలి. అసలు ఆ సంతోషం అంటే ఏంటో భూమి మీద ఉన్నప్పుడే నువ్వు నేను తెలుసుకోవాలమ్మా. అది ఎప్పుడో తిన్నామా తాగామా ఇది ఒక సంతోషం, కానీ పరలోకంలో నువ్వు పొందుకొని అసలైన సంతోషం భూమి మీదే. తినడం, సంతోషంగా మంచి బట్టలు కట్టుకోవడం, ప్రశాంతంగా బ్రతకడం, ఇది చేస్తూ పరలోకంలో ఉండే ఆ సంతోషాన్ని భూమి మీదే ముందే నువ్వు నేర్చుకొని ఆ సంతోషాన్ని ఎక్కడే సంపాదించుకొని అక్కడికి వెళ్ళాలన్నమాట. అది అర్థమైందండి? అసలు ఆ మానసిక సంతృప్తి సంతోషాన్ని నువ్వు పొందుకోవాలి అంటే ముందు శారీరక సంతృప్తి సంతోషం లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? అది